సర్వోన్నతుడైన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. ప్రియమైన వార్లారా, మంచి దినము, శుభోదయము. ఈ శుభ సందేశం మీకు దీవెనకరముగా మారునుగాక. ఇది డైలీ ట్రూ బ్లెస్సింగ్. నేను మీ ప్రియమైన సహోదరుడు ఇమాన్యుయల్ మను. రాజాదిరాజు మహిమతోనే మధ్యాకాశంలో రానై ఉన్నాడు. రాజాదిరాజు మహిమతోనే మధ్యాకాశంలో రానై ఉన్నాడు. నిన్న వేదన పరిహాసములు దూషణలన్నీ తొలగిపోవును, దూషణలన్నీ తొలగిపోవును. రాజాదిరాజు మహిమతోనే మధ్యాకాశంలో రానై ఉన్నాడు. ప్రభునందు అతి ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఉదయకాలమే నా రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తులో, యేసు క్రీస్తులో మీకు శుభము ఆశీర్వాదము జరుగునుగాక అని మనస్సారా మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ శుభ సందేశము మనకందరికి కూడా వింటున్నా మీకందరికి కూడా నిత్య జీవ ఆనందకరముగా మారునుగాక, ఐశ్వర్యముగా మారునుగాక, శ్రేష్ఠ దీవెనగా మారునుగాక అని నేను మనస్సారే యేసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము. గడిచిన కాలమంతా మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడి నడిపించినటువంటి జీవమగల దేవాది దేవుడు తన ప్రియమైన కుమారుడిగా యేసు క్రీస్తు ఎలాగో అలాగే క్రీస్తు యేసునందు పరిపూర్ణ విశ్వాసం ఉంచిన మమ్మల్ని అంతటా కూడా సర్వ ప్రపంచ సృష్టికర్త అయినటువంటి జీవమగల దేవాది దేవునికి ప్రియమైన కుమారుడిగా, వారసుడుగా మమ్మల్ని ఏర్పరచుకొని తన అపారమైన అనురాగములలో మమ్మల్ని నడిపిస్తున్నారు. ప్రియులారా, ఈ అపార అనురాగములలో సర్వశక్తి గల సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడే మమ్మల్ని నడిపిస్తుండగా, మన రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తు యేసునందు మనకు కలిగ చేసిన సమస్తమును పెట్టి, పాప విమోచనను పెట్టి, నిత్య జీవమును పెట్టి, మరణము తొలగించిన దానిని పెట్టి, మనకిచ్చిన పరిశుద్ధతను పెట్టి, అనుక్షణము జీవమగల దేవుని ఆత్మ ద్వారా మమ్మల్ని శ్రేష్టమైన పరిశుద్ధ దారిలో నడిపిస్తున్నటువంటి విధాన్ని బట్టి ఈ ఉదయకాల సమయమే పరిశుద్ధ జీవమగల దేవుని సన్నిధిలో స్తుతిద్దాం. ప్రియులారా, దేవునికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఈ దినము నేను పాడిన పాట రాజాదిరాజు మహామహిమతోను మధ్యాకాశములలో రానై ఉన్నాడు. హల్లెలూయా. సర్వ ప్రపంచ సృష్టికర్త జీవమగల దేవాది దేవుని ఏకైక కుమారుడు మానవ రూపధారిగా మన కొరకు భువికొచ్చి, మన కొరకు వెదిగి వచ్చి, మనతో నిత్య సత్య జీవము మాట్లాడి, ఆ సత్యమైన, ఆ పరిశుద్ధ మార్గమైన, ఆ నిత్య జీవమైన క్రీస్తులో మమ్మల్ని నిలవబెట్టి, క్రీస్తు యేసు ద్వారా మనకు రక్షణ భాగ్యము కలుగజేసి, నరకము తప్పించి, పాతాళము తప్పించి, నరకాగ్ని తప్పించి, అగ్గి ఆగకుండా, పురుగు చాకకుండా ఉన్నటువంటి ఆ నరకము తప్పించి, ఆ మనకు నిత్య సౌభాగ్యమని, నిత్య ఆనందమని, నిత్య సియోను పరలోకమిచ్చి, పరిశుద్ధ పరలోకములో ఉన్న జీవితం ఎలాగో అలాగే యేసు క్రీస్తునందు మమ్మల్ని రెండవ జన్మము, నూతన జన్మమిచ్చి క్రీస్తులో నూతన సృష్టిగా మార్చిన జీవము గల దేవాది దేవుడము ఇదిగో
మరల మమ్మల్ని అందరినీ చేర్చుకోవడానికి త్వరగా రానే ఉన్నాడు. హల్లెలూయా. 2024 సంవత్సర క్రితము, ఇది 2025, దాదాపు 2024 సంవత్సర క్రితము సర్వోన్నతుడైనటువంటి జీవమగల దేవాది దేవుడైన యేసు క్రీస్తు ప్రభువారు మరణము శాశ్వతముగా మన మరణము తొలగించి, హే మరణమా నీ ముల్లక్కడా అని సవాలు చేసి మరణమునే తొలగించి తిరిగి లేచి పరిశుద్ధ పరలోకం వెళ్ళినప్పుడు ముందు మనతో చెప్పిన మాట ఇది, ఇదిగో నేను మీ కొరకు శ్రేష్ఠ పరిశుద్ధ పరలోకపు స్థలములలో మీ కొరకు స్థలము సిద్ధము చేయడానికి వెళ్తున్నారు. సిద్ధమై అనంతరము నేనే తిరిగి వచ్చి మిమ్మల్ని ఆ పరిశుద్ధమైన స్థలములకు మీ కొరకు కట్టిన నిత్య సియోను పరలోకపు ఇంటిలో మిమ్మల్ని నేను తీసుకెళ్తారని చెప్పిన మాట ప్రకారము అది త్వరగా సర్వ ప్రపంచ సృష్టికర్త అయినటువంటి జీవమగల దేవాది దేవుడు తన ప్రియమైన కుమారుడే మన కొరకు మరల పంపించబోతున్నారు. పిల్లారా, ఎంత ఆనందం! ఆ ఆనందములలో ఉన్నటువంటి ప్రతి బిడలు దేవుని ప్రియమైన బిడలే. దేవాది దేవుని యందు పరిపూర్ణముగా నమ్మకం ఉంచి క్రీస్తు యేసులో ఉన్న వారు అందరూ కూడా దేవుని ప్రియమైన బిడలావుటకు అధికారం దేవుడిచ్చారు కనుక ఆ మహిమగల భాగ్యము మనమందరూ క్రీస్తులో ఉన్న మనమందరూ చూడపోతున్నారు మాత్రం కాదు, అక్కడ ఉండపోతున్నారు. దేవునికి స్తోత్రం! ఎంత గొప్ప భాగ్యం అండి! ఉదయకాలమే అది మన నిరీక్షణగా మారాలి. ఈ పరిశుద్ధమైనటువంటి భూమిలో ఉన్న ఈ శారీరక సంబంధమైన జీవితము ఎన్ని కాలమో మనకు తెలియదు. ఉన్నంత కాలము రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తులో నుండి పరిపూర్ణమైనటువంటి నమ్మకముంచి ఆ శ్వాసము జీవమగల దేవుని శ్వాసములో పరిపూర్ణముగా ఉండి ఆ ఆత్మకి లోబడి పరిశుద్ధాత్మలో పరిపూర్ణుడుగా దేవాది దేవుడు మమ్మల్ని నడిపించి నిత్య జీవ సౌభాగ్యములలో ఎలా ఉంటాలో అలాగే ఆశీర్వాదకరముగా ఉండుట భాగ్యం దేవుడు మనకు కలిగించేస్తారు కనుక ధైర్యముగా ఉదయకాల సమయమే ఎటువంటి విశ్వాసము కలిగినటువంటి ఎవరైనా ఈ పరిశుద్ధ విశ్వాసం కలిగి ఉన్నారు వారందరికీ కూడా దేవాది దేవుడు మన కన్న తండ్రి త్వరగా వస్తున్నారు. వచ్చినప్పుడు ప్రియమైన వారలారా తండ్రి వస్తున్నారు నిత్య సియోను నుంచి. తన పరిశుద్ధమైన చేతిలో తనతో తోడొచ్చినటువంటి పరిశుద్ధ పరలోకపు సైన్యము చేతిలో అనేకమైన బహుమతులు నా కొరకు మన కొరకు దేవాది దేవుడు తీసుకొస్తున్నారు. నిత్య జీవ బహుమతులు, నిత్యానంద బహుమతులు, నిత్య మహిమ బహుమతులు, నిత్య సౌభాగ్య బహుమతులు, ఇదన్నీ నాకు మనకు దేవాది దేవుడు అత్యంత శ్రేష్ఠ మహిమగల సన్నిధిలో ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా! దాని కొరకు ఎదురు చూస్తాం. ఆ నిరీక్షణతో ముందుకు వెళ్దాం. ఆ నిరీక్షణ మనలో ఉన్నంత కాలము ఈ భౌతిక సంబంధమైన జీవితం ఉన్నదాశీర్వాదమే, లోకములో ఉన్న జీవితం ఉన్నదానందమే. ఆ నిరీక్షణలో ముందుకు వెళ్దాం. దేవుడు మిమ్మల్ని అంతటినీ సమృద్ధిగా దీవించును గాక. పరిశుద్ధుడా నానా యేసుక్రీస్తు రాజా, క్రీస్తులో మమ్మల్ని తండ్రి ఇదిగో నిత్య సియోనులో శాశ్వతముగా మీతో కలిసి పరిశుద్ధులందరితో కలిసి నైనా ఉండడానికి ఆది త్వరగా మీరు వస్తుండగా దాని కొరకు మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ ఆత్మలో కడిగి పవిత్రపరిచి మమ్మల్ని సిద్ధము చేయమని ఈ స్వరం వింటున్న ప్రతి బిడల మీదే ఆ మహిమగల సౌభాగ్యం మీరు నింపుమని యేసు క్రీస్తు నామమును పెట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.